చూడండి, చాలామంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా, ఇంతమందిలో నన్ను ఎరుగునా, ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు, ఆడపిల్ల ఆమె మగ్దలేన, ఆడ మనిషి. అంతమందిలో మగ్దలేన స్వరం విన్నాడు కదా. యేసు కోసం ఏడుస్తున్న మగ్దలేన కోసం యేసు వచ్చాడు, వచ్చి నిలిచాడు. అంటే చూడండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? చెప్పండి, మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా? అసలు శిలువ మీద ఏమని కేకేశాడు? నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి అన్నాడు. అంటే యేసయ్య హృదయం ఏం కాంక్షించింది? తండ్రిని కలుసుకోవాలి. అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది మగ్దలేన దెబ్బకి, మగ్దలేన ఆర్తధ్వని, ఏడుపు దెబ్బకి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా చెప్పొచ్చో తెలుసా? ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది, పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ. చూడండి, శిలువలో ప్రాణము పెట్టి సంఘమును కన్నాడు. ఇక ఇప్పుడు సంఘము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మగ్దలేన కేక యేసును ఆపి పడేసి దించింది. ఆయనే చెప్పాడు, నాకే నేను ఇంక నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? నీ దెబ్బకు పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది, నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. దేవునికి మహిమ కలుగును గాక.